యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఎక్కడ ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడ్డారు. పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం వచ్చి ధైర్యంగా ఉండి, చెల్లె నువ్వేం కాదు టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తలడిల్లిపోతూ ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమై చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అందుకే నేను అనేది, ఎవరికి భయపడే అవసరం లేదు, తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వారు వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిలో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు, ఇదేదో ఆంగ్ల పదం కాబట్టి, ఇంగ్లీష్ పదం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఎస్ఐఆర్ అంటే ఏంటి అంటే, మనకి ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఆ ఓటర్ లిస్ట్ని జల్లెడబట్టే కార్యక్రమమే ఎస్ఐఆర్. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే, 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొత్తగా చేర్పించడం, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే ఎవరైనా మల్కాజ్గిరి నుంచి వేరే కాడికి షిఫ్ట్ అయినారనుకో వాళ్ళ ఓటు తీసేయడం, ఎవరైనా వేరే ఊరు నుంచి మల్కాజ్గిరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించడం. ఈ 4 పనులు ఉంటాయి. కాకపోతే ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? మరి ఎందుకు అంటే, మొన్న మీరు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూసినారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు, అక్కడ బీజేపీ గెలిచింది. మరి పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు ఓటర్ లిస్టులో, 95 లక్షల ఓట్లు. వాళ్ళు ఓడిపోయింది 42 లక్షల ఓట్లతో. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే, ఇవాళ అనుమానం ఏమున్నది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు, వాళ్ళు తమకు పడవు అనుకునే ఓట్లు
తీసేస్తున్నారు అనే ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు దొంగ ఓట్లు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏ ఒక్క అర్హుడు, ఏ ఒక్క అర్హురాలు ఎవరికైతే ఓటు హక్కు ఉండాలో వారిని మాత్రం పొరపాటును కూడా ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీదనే ఉంది. శ్రీధర్ గారు, మనకి ఎన్ని మొత్తం బూతులు ఎన్ని, నెంబర్ ఆఫ్ బూత్స్ ఎంత మనది? 480 బూత్లు, రైట్. సో ఇక్కడ 480 బూత్లకు గాను బూత్ ఏజెంట్లు ఉన్నారా, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేబట్టి. మీకు తెలుసా మీరు బూత్ లెవెల్ ఏజెంట్లని? మీకు ఆ పుస్తకాలు ఇచ్చినారా? పుస్తకాలు ఒకసారి ఇస్తే అది చేయలేబట్టండి. పుస్తకాలు ఇస్తే ఒక్కసారి ఆ పుస్తకాలు చూపెట్టండి. అందరికి రాలేదా? వచ్చిన వాళ్ళందరూ చేయి చూపెట్టండి. ఈ పుస్తకం ఏం చేయాలి మీరంటే, మంచిగా ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పోగానే అట్లా వాడేయండి. ఇట్లా వాడేసి ఇంట్లో మళ్ళీ ముట్టకండి, మళ్ళీ తీయకండి. తీయరు కదా? తీయరా? చదవండి జరా, ఒక 5 నిమిషాలు టైం చేసుకొని చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎస్ఐఆర్ అంటే కేవలం ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే మీకు ఈ 480 బూత్లలో రేపేముంటుందంటే, ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మీ దగ్గర ఉండే అంగన్వాడీ టీచర్ కానీ, లేదా మీ మున్సిపాలిటీలో ఆ మెప్మాలో ఉండే ఆర్పీలు కానీ, ఎవరో ఒకరు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పార్టీ నుంచి మీరున్నారు. రేపేముంటుందంటే, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గతంలో జరగలేదా అంటే జరిగింది మన దేశంలో. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2002లో జరిగింది. 2002లో ఆ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడున్నట్టు లేదు, అప్పుడు వేరే ఉండే. ఆ రోజు 2002లో అప్పుడు ఖైరతాబాద్ ఉండే, అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే. 2002లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఒకటే, ఆ 2002 ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని, అట్లాగే లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఈ రెండు ఆల్రెడీ మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణకు నేను చెప్తాను, రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 2002లో